సందడే సందడి. ఈ మార్చిలో తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్ద పండగే. 4 క్లాసిక్ సినిమాలు మళ్ళీ థియేటర్లలో విడుదల కానున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇంకేమో యుగానికి ఒక్కడు, ఎవడే సుబ్రహ్మణ్యం, గోదావరి సినిమాలు మరోసారి వెండి తెరపై సందడి చేయబోతున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2013లో విడుదలై తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఈ సినిమా కుటుంబ బంధాలు, ప్రేమ, సోదర భావాన్ని ఎంతో చక్కగా చూపించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ వంటి నటీనటులు నటించారు. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. మళ్ళీ ఈ సినిమాను మార్చి 7న థియేటర్లో చూడడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. యుగానికి ఒకడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన యుగానికి ఒకడు 2010లో విడుదలై కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. కార్తిక్, ఆండ్రియా జెరెమయ్య, రీమా సేన్, పార్థిబన్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా ఫ్యాంటసీ, మిస్టరీ, అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఉండే అద్భుతమైన కథ. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ థియేటర్లో మార్చి 14న వస్తూ ఉండడంతో పెద్ద తెరపై మళ్ళీ ఈ సినిమాను చూడొచ్చు. ఇంకేమో ఎవడే సుబ్రహ్మణ్యం 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ఓ కొత్త తరహా ప్రయాణ కథ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నాని, మాలవిక నాయర్, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. హిమాలయాల్లో నడిచే ప్రయాణం, జీవితాన్ని అర్థం చేసుకునే అనుభవాలు, సొసైటీ ఒత్తిడిలను అధిగమించడం వంటి అంశాలతో ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్ని కదిలించింది. రాధన్ అందించిన సంగీతం, నాని అద్భుతమైన నటన ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా చేశాయి. మళ్ళీ థియేటర్లో మార్చి 21న ఈ ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు సినిమా ప్రియులు సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ ఏమో గోదావరి. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన గోదావరి 2006లో విడుదలై తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. సుమంత్, నీతు చంద్ర నటించిన ఈ సినిమా గోదావరి నది మీద ఓ అందమైన ప్రేమ కథ. అందమైన లొకేషన్లు, హృదయమైన సంగీతం, మనసుకు హత్తుకునే కథతో ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు ఇష్టమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కెఎం రాధాకృష్ణన్ అందించిన పాటలు ఇప్పటికీ మనసును మంత్రముగ్ధుల్ని చేస్తాయి. నెమ్మదిగా సాగే కథ, అందమైన విజువల్స్, మధురమైన సంగీతంతో ఈ సినిమాను మార్చి 21న మళ్ళీ థియేటర్లలో చూడడం ఓ అందమైన అనుభూతి. ఇటీవల పాత సినిమాలను 4K క్వాలిటీతో మళ్ళీ విడుదల చేసే ట్రెండ్ బాగా పెరిగింది. ఇటీవల రిలీజ్ అయిన ఘరానా మొగుడు, ఖుషి, ఒక్కడు లాంటి సినిమాలు భారీ విజయం సాధించాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.